మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. లాస్ట్ ఇయర్ అండి హనంకొండలో జరిగిన వరద బీభత్సం అయితే నానా రకాలుగా మనం చూసాం కదండి. అయితే ప్రజలే కాదు, అలాగే ప్రజలకు సంబంధించిన ఆస్తి నష్టం కూడా చాలానే జరిగింది. అందులో కార్ డ్యామేజ్ అయితే విపరీతంగా జరిగిందని చెప్పాలి. అయితే వరంగల్ పీపుల్ అందరూ కూడా ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ఈసారైనా వరదలకి మేము బయటపడాలి అని చెప్పేసి ఇప్పటికే రోడ్డు మరమ్మతులు అయితే మొదలైపోయాయి. బట్ ఆస్తి నష్టంలో భాగంగా కార్లకి అయిన డ్యామేజ్ అయితే విపరీతంగా ఉంది కదా. మరి ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసింది, వర్షాకాలము. మరి ఈసారి ఎలా ఉండబోతుంది అనేది పక్కన పెడితే అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి వాటి నుంచి మనం మన ప్రాణాలనే కానీ ఆస్తి నష్టంగా జరగకుండా చూసుకోవాలి అని అంటే మనం అసలు ఇప్పుడు కార్ సర్వీస్ సెంటర్ లో ఉన్నామండి. ఒక్కసారి వీళ్ళ సూచనలు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి ప్రదేశాలలో పార్కింగ్ చేస్తే మంచిది, మరి వాటర్ లెవెల్స్ ఎలా వెళ్తాయి లోపలికి, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉంటాయి. మీకోసం క్లారిఫై చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఒకసారి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు సాయి మహేష్ అండి. సాయి మహేష్, మీకు సుమన్ టీవీ వరంగల్ కి స్వాగతం. చెప్పండి, మీరు కూడా లాస్ట్ ఇయర్ చెప్పండి మహేష్ గారు, లాస్ట్ ఇయర్ మీరు చూసుంటారు కదా, అసలు ఎలాంటి రేంజ్ లో వచ్చాయి, అది అసలు గుర్తుందా, ఎలాంటివి ఉన్నాయండి? గుర్తుంది మేడం. లాస్ట్ ఇయర్ మాకు చాలా వెహికల్స్ వస్తున్నాయి. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 40 to 45 వెహికల్స్ వస్తున్నాయి మాకు ఫ్లడ్ తోని. వీళ్ళు అండర్ గ్రౌండ్ లో పార్కింగ్ చేయడం వల్ల, అదే వర్షం ఎక్కువ రావడం వల్ల వాటర్ మొత్తం బండ్లోకి వెళ్ళిపోయి ఇంజన్ వరకు వాటర్ వెళ్ళిపోయి అట్నే స్టార్ట్ చేయడం, కస్టమర్స్ తెలియక స్టార్ట్ చేసి రన్ చేయడము, ఫ్యూయల్ మిక్సప్ లో వాటర్, ఆయిల్ లో వాటర్ కలిసిపోయి ఇంజన్ సీజ్ అయిపోవడం, అవి జరిగినాయి మేడం. చాలా వరకు ఎలక్ట్రికల్ పార్ట్స్ కూడా ఖరాబ్ అయిపోయినాయి. అప్రాక్సిమేట్లీ కస్టమర్ కి 1 lakh to 150 మధ్య రిపేర్ వచ్చింది. రిపేర్ చేసుకుంటే అంటే ఏ స్టేజ్ లో అంటే చేయి దాటిపోతుంది అంటారు, బండి మనకు చేతికి రాదు అని అంటే? మేడం దీనిలో కేటగిరీస్ ఉంటాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని. ఏ బి అనేది రిపేర్ చేసుకోవచ్చు, సి కేటగిరీ అనేది మొత్తం టోటల్ లాస్ వెహికల్, ఎందుకు పనికిరాదు. అంటే పార్కింగ్ విషయాలలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటే? పార్కింగ్ అంటే మనం ఉన్న ఏరియాలో బట్టి మనం కొంచెం హైట్ లో పెట్టుకుంటే బెటర్. మనకు తెలిసిపోద్ది కదా, ఆల్రెడీ మనం ఉంటున్నాం కదా ఇంట్లో. కార్ తీసుకుంటే ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలని ఒక వర్షం సీజన్ లో కొంచెం హైట్ లో పెట్టుకుంటే వెహికల్ బెటర్ మేడం. ఇంకోటి ఏంటంటే అండ్ మనం బ్రిడ్జెస్ ఉంటాయి కదా, బ్రిడ్జెస్ లోపల నుంచి తెలియక వెళ్తాం, ఏమవుతుందిలే ఏం కాదు, టైర్ల వరకే కదా మునిగేదని. సో టైర్ల వరకు మునిగినా కూడా ఇంజిన్ లోకి వాటర్ లే ఛాన్సెస్ ఉంటాయి. ఇంజిన్ ఆర్ ఫ్యూయల్ ట్యాంక్ లో కూడా వాటర్ లే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనం బయటికి రాగానే యాక్సిలరేషన్ తొందరగా ఇవ్వడము, వాటర్ మొత్తం వెళ్ళిపోయినా అదొక భ్రమ, అదేం వెళ్ళవు. వాటర్ మొత్తం లోపలనే స్టోర్ అయిపోతాయి, ఇంజిన్ మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టోర్ అంటే ఇప్పుడు ఈ ప్లేస్ లలో స్టోర్ అవుతుంది అంటే లోపల దీంట్లోకి వెళ్ళిపోతాయి మేడం. ఇంజన్ లోపల కిందికి వెళ్ళిపోతాయి. కిందికి వెళ్ళిపోయి గేర్ బాక్స్ అయినా, ఇంజన్ అయినా, ఫ్యూయల్ ట్యాంక్ అయినా, సైలెన్సర్ అయినా, దేంట్లోకైనా వాటర్ పోయినా కూడా డ్యామేజ్ అయిపోతుంది. అంటే దీని తర్వాత ఇంకా లోపలికి వెళ్తే బి కేటగిరీ అని చెప్పాను కదా, అది వైరింగ్. అంటే మన డాష్ బోర్డ్ ఆ లెవెల్ వరకు మునిగిపోతే మొత్తం రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే రెయినీ సీజన్లలో బయట రైన్ పడుతున్నప్పుడు నడిపినప్పుడు ఏసీ అనేది కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏసీ గురించి కూడా. అంటే ఏ టెంపరేచర్ లో మెయింటైన్ చేస్తూ బెటర్? అంటే టెంపరేచర్ అంటే ఆటో క్లైమేట్ పెట్టుకుంటే బెటర్ మేడం. అంటే ఇప్పుడు నార్మల్ గా కొందరు ఏంటంటే వర్షం పడుతుంది, చల్లగానే ఉంది కదా, ఏసీ ఆఫ్ చేసి బ్లోయర్ ఆన్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే గ్లాసెస్ కి చుట్టూ మనకు ఫాగ్ రావడం. సో అది కరెక్ట్ కాదు. ఏసీ అనేది ఆన్ చేసుకొని మనం మిడిల్ లో టెంపరేచర్ ఫుల్ చిల్ కాకుండా మిడిల్ లో పెట్టుకుంటే టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. దానివల్ల ఫాగ్ అనేది ఉండదు, సెట్ అయిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఫాగ్ పట్టినా కూడా ఈ చిట్కాలు కొన్ని వాడుతుంటారు కదా, ఆలు వాడడము, లేకపోతే ఇలా రుద్దితే పోవడము, కొన్ని రీల్స్ లో చూస్తే అది నిజమేనా? అంటే నిజమేనా అంటే టెంపరరీ సొల్యూషన్ మేడం అది. దానివల్ల గ్లాసెస్ కి డ్యామేజ్ సిచ్యువేషన్ వస్తుంది. దానివల్ల అంటే పొగాకు రాయడం కానీ, ఆలు రాయడం కానీ అది కరెక్ట్ కాదు. జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే బెటర్. అంటే ఆ టెంపరరీ వరకే అంతే. అంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ కార్స్ లలో కూడా కొంచెం కూడా అంటే వాటర్ పైన డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అని అనేది బాగా చాలా మంది నమ్ముతున్నారు. అది నిజమేనా అండి? నిజమే అండి. ఇప్పుడు మా దగ్గర కూడా కొన్ని హైబ్రిడ్ వెహికల్స్ అని ఉన్నాయి. వాటిలో ఏమవుతుందంటే మన ముందు ఒక బ్యాటరీ ఉంటుంది, లోపల ఒక లిథియం అయన్ బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ వెళ్తే అప్రాక్సిమేట్లీ కస్టమర్ కి 1,50,000 ఓన్లీ బ్యాటరీ ఉంటుంది. దానిలో వాటర్ వెళ్తే రిపేరబుల్, అది రిపేర్ చేయలేము, దాన్ని రీప్లేస్మెంట్. ఓకే, అంటే మీ ద్వారా అంటే ఏదైనా చిట్కా చెప్పగలుగుతారా, ఒక సేఫ్టీ మెజర్ లో పాటించాలి రెయినీ సీజన్ లో అంటే కార్ గురించి? మేడం సేఫ్టీ మెజర్ అంటే ఏం లేదు, మన టైర్ ఆఫ్ బేస్ వరకు వాటర్ లో వెళ్ళినా అక్కడ వరకు వెళ్ళిపోయినా ఏమవ్వదు. టైర్ మునిగింది వన్స్ అంటే వెహికల్ మాత్రం డ్రైవ్ చేయకుండా దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ అయినా ఎవరికైనా కన్సల్ట్ అయ్యి వెహికల్ తీసుకోవడం బెటర్. అంటే ఈ లెవెల్లో ఇప్పుడు టైర్ ఉన్న లెవెల్లో టైర్ ఉంది కదా మేడం, ఓకే, ఈ టైర్ వరకు ఫుల్ ఈడ్ వరకు వాటర్ వెళ్తే
అయిపోయినట్టే మేడం వెహికల్. ఈ టైర్ వరకు వెళ్ళింది అంటే సైలెన్సర్ లో వాటర్ వెళ్ళినట్టు. సో దాని వెహికల్ ని స్టార్ట్ చేయకుండా కన్సర్న్ టోయింగ్ వెహికల్ ఉంటుంది కదా, దాని ద్వారా దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ కి వెళ్ళడం బెటర్. ఒకవేళ స్టార్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా సైలెన్సర్ లో ఇంజిన్ లకు వచ్చేస్తుంది. ఇంజిన్ ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది అన్నట్టు. బట్ వెహికల్ స్టార్ట్ కాకుండా చూసుకోవాలి. టైర్ దాటింది అంటే ఆల్రెడీ సైలెన్స్ లో వాటర్ పోయినట్టు. సో వెహికల్ టోయింగ్ ద్వారా తీసుకెళ్ళాలి. ఓకే. అయితే ప్రమాదవశాత్తు కొన్నిసార్లు నదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. రీసెంట్ గా యాక్సిడెంట్స్ కూడా కొన్ని జరిగాయి. అలాంటి సిచ్యువేషన్ లో అంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే మేడం, వాళ్ళు వెళ్ళిపోతున్న మన సిచ్యువేషన్ లో చేయాల్సిన డోర్స్ అన్ని లాక్ అయి ఉంటాయి. ఆల్మోస్ట్ వాటర్ లో పడిన తర్వాత ఏం పని చేయవు. ఎలక్ట్రిక్ ఐటమ్ మొత్తం క్లోజ్, ఏం పని చేయకుండా అయిపోతాయి. సో మాన్యువల్ గా గ్లాస్ బ్రేక్ చేసుకోను, లేకపోతే లోపల ఉన్న వాళ్ళు డోర్ మాన్యువల్ అన్లాక్ చేసుకొని బయటికి రావడం తప్ప ఇంకో ఛాన్స్ ఏమి ఉండదు మేడం. అంటే బ్రేకేజ్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని లోపల ఉంటాయి మేడం. మన టూల్ కిట్ లో ఉంటాయి లోపల. మనము డిక్కీలో ఎక్కువ పెట్టుకుంటారు. ఈవెన్ మనకు ఒక వాటర్ బాటిల్ ఉన్నా సరిపోతుంది. మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్యారీ చేసే కార్లలో ప్లాస్టిక్ బాటిల్ స్టీల్ బాటిల్, మన ఈ నార్మల్ వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయదు కార్లో. ఎందుకంటే ఎండాకాలంలో అవి కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కాలిపోతున్నాయి. ప్లాస్టిక్ బాటిల్ వేడికి అబ్జర్వ్ చేసేసి కార్ ని డ్యామేజ్ చేస్తారు. సీట్లు వెదర్ సీట్లు ఉంటాయి కదా, సో దాని వల్ల ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్టెన్షన్ అవుతుంది ఫైర్. ఓకే. గ్లాస్ లో కూడా అండి, అంటే మనకు సర్టెన్ పాయింట్ లో కొడితే బ్రేక్ ఎక్కువ అవుతుంది అన్నట్టుగా ఏమన్నా ఉంటుందా అండి? అంటే సడన్ పాయింట్ అయిన కార్నర్ కూడా బ్రేక్ అయిపోతుంది. ఇదేంటంటే బ్రేక్ అయిపోయి మొత్తం విడివిడిగా అయిపోయి పడుతుంది. ఒకటేసారి మీద పడదు, కిందికే పడిపోతుంది. అంటే మన మీదికి పడదు, జస్ట్ పుష్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది. ఓకే. కాబట్టి మనం సేఫ్టీ కోసం అని ఒక స్టీల్ ఏదైనా లోపల పెట్టుకుంటే బెటర్. ఇట్లాంటి వాటిలో బెటర్. ఇంకోటి ఏంటంటే మనం హైవేలో వెళ్తా ఉంటాం కదా, నార్మల్ గా లోకల్ అయినా నాన్ లోకల్ అయినా వెళ్తా ఉంటే వర్షం పడుతుంది, స్పీడ్ గా వెళ్దాము, పన్ను వస్తుంది, వాటర్ ఉన్నాయి, మీద పడతాయి. సో అలా కూడా డ్రిఫ్ట్ చేయొద్దు. ఎందుకంటే వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. వాటర్ అనేది స్టోర్ అయినప్పుడు టైర్ దాని గాల్లో ఉంటుంది, వెహికల్ స్కిడ్ అయిపోయి పల్టీలు కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది లైట్ వెయిట్ వాటికి ఎక్కువ ఉంటుందా ప్రాబ్లమ్? మేడం అన్నిటికీ ఉంటాయి. ఏ వెహికల్ అయినా సరే వాటర్ లో మనం జుమ్మని వెళ్ళిపోతే కథమే మేడం. అంటే వాటర్ అనేది పక్కన స్ప్రెడ్ అవుతుంది. సో దాని వల్ల వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి పల్టీ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలా మంది ఫేస్ చేయరు. సో దాని వల్ల కొంచెం తక్కువ స్పీడ్ వెళ్తే బెటర్. పార్కింగ్ ప్లేస్ అంటే మనం దగ్గరలో ఎక్కడ సెల్లార్ లో పెట్టకుండా, మనం వర్షం పడుతుంది అని చూసుకొని బాగా అవుతుంది వాటర్ వస్తే తీసుకువెళ్ళి ఎక్కడ హైట్ పొజిషన్ లో పెట్టుకొని ఉండడం బెటర్ మేడం. రైట్. ఒకవేళ ఈ సీజన్ లో కూడా రిపీటెడ్ గా వరదలు వస్తే కనుక, ఒకవేళ వాటర్ లెవెల్స్ పోతే కనుక మీరు ఇప్పుడు అన్న కేటగిరీస్ ని చూసుకొని ఆ కేటగిరీ ప్రకారం సర్వీస్ సెంటర్ కి రీచ్ అవ్వాలి. అవును మేడం. ABC 3 ఉంటాయి మేడం. ఒకవేళ ఫుల్ మిలిగిపోతే మాత్రం వెహికల్ రిపేర్ చేసుకొని కూడా కష్టమే. రైట్. విన్నారు కదండి సూచనలు. అయితే ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఇలాంటివి మీకు చాలా యూజ్ అవుతాయి అని చెప్పడం జరిగింది. నార్మల్ గా మనం వెహికల్ ఎక్కడికి తీసినా కూడా ఒక సేఫ్ సైడ్ గా ఉండడం కోసం హైట్ లో ఉంచడమే బెటర్. ఈ రీజన్లలో అంటే ఈ సీజన్లలో మొత్తం కూడా అట్లానే మెయింటైన్ చేయడం బెటర్ అని వాళ్ళు అంటున్నారు. అలాగే కొన్ని సూచనలు కూడా మనకు చెప్పడం జరిగింది కదా, మీరు కూడా ఫాలో అవ్వండి.